సో చరిత్రలో ఆర్యుల సిద్ధాంతం, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. నిజంగా ఆర్యులు అనే వాళ్ళు మన వాళ్ళే కదా. మన వాళ్ళు మన మీద దండయాత్ర చేయడం ఏంటి? అసలు ఏంటి, ఇది కల్పితమా నిజమా? శుద్ధ అబద్ధం. బ్రిటిష్ చరిత్రకారులు, బ్రిటిష్ అనుకూల భారతీయ చరిత్రకారులు, వామపక్షాలు, సెక్యులరిస్టులు చేసినటువంటి ఒక పెద్ద ద్రోహం. మ్యాక్స్ ముల్లరు ఎంత ద్రోహం చేశాడంటే, ఇప్పుడు ఏదన్నా ఒక చరిత్ర గురించి చెప్పాలి అంటే ఏదైనా ఆధారాలు ఉంటాయి కదా, శిలాశాసనాలు, పుస్తకాలు, గ్రంథాలు, ఏదో ఒకటి ఉంటుంది కదా. దీనికి ఏమన్నా ఉందా ఆధారం? ఈ ఆర్య అనార్య సిద్ధాంతానికి సంబంధించి ఆంగ్లేయులు ఒక్క రుజువు కాకపోతే ఒక్క రుజువు కూడా చూపించలేకపోయారు. వాళ్ళు ఎక్కడో వేల మైళ్ళ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, మన దగ్గరకు వచ్చి బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళు ఈ వలసవాదాన్ని, ఈ దండయాత్రవాదాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? భారతదేశాన్ని రెండు భాగాలుగా విడగొట్టి, జాతులుగా విడగొట్టి, ఆర్యులుగా అనార్యులుగా వీళ్ళని మన కంట్రోల్లో పెట్టుకోవాలి, హిందీ మాట్లాడమంటారు. ఇవన్నీ అప్పుడు వేసిన విషబీజాలు. సో ఈ యొక్క ఆర్యుల దండయాత్ర, ఈ ఆర్యుల ఇది ఒక్కటే వలస సిద్ధాంతమే కాకుండా బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఎన్నో వక్రీకరణలు చేశారు, మన చరిత్రకు చాలా ద్రోహాలు చేశారని చెప్తారు. ఇంకా కొన్ని ఏమైనా ఉన్నాయా అన్నగారు అలాంటివి? రికార్డ్స్లో నుంచి విక్రమ శకాన్ని ఎత్తేద్దాం, విక్రమాదిత్యుని చరిత్రనే సమాధి చేసేద్దామని చెప్పేసి విక్రమ శకాన్ని తీసేశారు. విక్రమాదిత్యుని మొత్తం 100 సంవత్సరాల చరిత్రను తీసేశారు. ఒక్క భారతీయ చరిత్రకారుడు అనేది తప్పు అని చెప్పగలిగాడా? నోరు ఎత్తి చించుకొని మాట్లాడగలిగాడా? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. చరిత్ర అంటే ఏంటి? గతమా? కాదు, ఒక జాతి అస్తిత్వం. అయితే దురదృష్టవశాత్తు మనం చదువుకుంటున్న మన చరిత్ర ఏది నిజమైన చరిత్ర కాదు. బ్రిటిష్ వాళ్ళు మన మనసులోకి జొప్పించిన ఒక విషపూరితమైన సిద్ధాంతం. ఎస్, ఇది నిజం. మరి ఇంత విషాదకరమైన విషయం అంటే, మన ఆర్యుల్ని మన మీదకే దండయాత్ర చేసినట్టు, అంటే మన స్థానికులమై ఉండి కూడా, భారతీయులమై ఉండి కూడా మన మీద మనమే దండయాత్ర చేసుకున్నట్టు కూడా ఒక చరిత్ర సృష్టించారు. అదే ఆర్య దండయాత్ర సిద్ధాంతం. మరి అట్లాగే మన విక్రమాదిత్యుని చరిత్రను సమాధి చేశారు. ఇట్లా ఎన్నో ఘోరాలు ఉన్నాయి, ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి చరిత్రలో. మరి అలాంటి చీకటి కోణాలను వెలికి తీయడానికి ఇవాళ మనతో ప్రముఖ పరిశోధకులు, చరిత్రకారులు, విశ్లేషకులు డాక్టర్ ఎం ప్రభాకర్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి ఈ చరిత్రను, లేదంటే చరిత్రలో విస్మరించిన అనేక చీకటి అధ్యాయాల్ని వెలికి తీయబోతున్నాం ఇవాళ. సో వారిని అడిగి ఏం జరిగింది, చరిత్రను ఎందుకు ఇంతగా వక్రీకరించారు, లేని ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని ఎందుకు రూపకల్పన చేశారు వీళ్ళు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు. సో ఎలా ఉన్నారు అన్నగారు? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. మీ ఆశీస్సులు. చరిత్ర మీద మీకున్న పట్టు ఎంత అపారం అంటే, మన గత ఇంటర్వ్యూ కొన్ని లక్షల మంది చూస్తున్నారు, ఇప్పటికి కూడా వైరల్ అవుతున్నాయి. మీరు గాంధీ, నెహ్రూ, జిన్నాల గురించి చెప్పిన విషయాలు జనాలకు ఒక రకమైన షాక్. సో అద్భుతమైన చరిత్రకు మీరు అన్నీ కూడా విత్ ఎవిడెన్స్, రెఫరెన్స్ బుక్స్ కోట్ చేస్తూనే చెప్పాం, ఏది మనం సొంతంగా చెప్పలే. కరెక్ట్. నిజంగా అది ఒక చరిత్ర సృష్టించింది, నిజంగా వండర్ఫుల్. సో చరిత్రలో ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఆర్యుల సిద్ధాంతం, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. నిజంగా ఆర్యులు అనే వాళ్ళు మన వాళ్ళే కదా. మన వాళ్ళు మన మీద దండయాత్ర చేయడం ఏంటి? అసలు ఏంటి, ఇది కల్పితమా నిజమా? ఈ ఆర్య అనార్య సిద్ధాంతం, ఆర్యుల వలస దండయాత్ర అనేటువంటి సిద్ధాంతం శుద్ధ అబద్ధం. అవునా? ఇది బ్రిటిష్ చరిత్రకారులు, బ్రిటిష్ అనుకూల భారతీయ చరిత్రకారులు, అచ్చా, వామపక్షాలు, సెక్యులరిస్టులు చేసినటువంటి ఒక పెద్ద ద్రోహం. ఓకే. నిజంగా వాళ్ళు ఏమన్నారంటే, ఆర్యులు అనబడేవారు మధ్యాసియా నుంచి భారతదేశానికి భారతదేశం పైన దండయాత్ర చేసి భారతీయులను ఓడించి ఇక్కడే స్థిరపడి వీరికి నాగరికత నేర్పి సంస్కృత భాషను కూడా నేర్పారు అని
చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు చెప్పినటువంటి అబద్ధపు సిద్ధాంతం. ఓకే ఓకే ఓకే. ఈ సిద్ధాంతాన్ని ఎవరు తయారు చేశారు? మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ వారి కోసం తయారు చేశాడు. ఈ మ్యాక్స్ ముల్లర్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి, ఓకే, ప్రజలకు కూడా తెలియాలి. రైట్. ఈ మ్యాక్స్ ముల్లర్ అతి పేదవాడు, తిండికి కూడా లేనివాడు. జర్మనీలో 4 సంవత్సరాలు సంస్కృతాన్ని అభ్యసించాడు. ఉద్యోగం లేదు. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోని వేదాలను ఇంగ్లీషులోకి అనువాదం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఓకే. వీళ్ళు ఈ ఆలోచనతో ఉన్నారు, మనుషుల కోసం వెతుకుతున్నారు. ఈ మ్యాక్స్ ముల్లర్కు సంస్కృతం వస్తుంది కాబట్టి ఆ సంస్కృతాన్ని చదివి ఇంగ్లీష్లో రాయగలుగుతాడు. ఇంగ్లీష్ తెలుసు ఆల్రెడీ. కాబట్టి ఇతను వెళ్ళి సంప్రదించాడు. సంప్రదిస్తే ఓకే రైట్ అని చెప్పేసి మ్యాక్స్ ముల్లర్ను అనువాదకుడిగా ఎంపిక చేసుకున్నారు. రైట్. అప్పుడు 1857 మ్యాక్స్ ముల్లర్ వాళ్ళ అమ్మగారికి ఒక ఉత్తరం రాశాడు. అమ్మ, నాకు ఇక్కడ ఉద్యోగం దొరికింది, ఋగ్వేదాన్ని ఇంగ్లీషులోకి అనువదించే ఉద్యోగం దొరికింది. షీటుకు 20 పౌండ్లు, సంవత్సరానికి 200 పౌండ్లు, 8 సంవత్సరాల కాంట్రాక్ట్ నాకు దొరికింది. కాబట్టి ఇక ఇబ్బందే లేదు, నా తలరాత మారిపోయింది అని చెప్పాడు అని రాసుకున్నాడు. ఓకే. కానీ మ్యాక్స్ ముల్లర్కు సంస్కృతం అరాకొరగా వస్తుంది. అచ్చా. ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలు పూర్తిగా ఆయనకు అవగాహన చేసుకోలేకపోయాడు. కాబట్టి ఆ అరకొర జ్ఞానంతో అనువాదం చేసి వైదిక సంస్కృతిని ధ్వంసం చేశాడు. అంటే ఆ రోజుల్లో ఈ బ్రిటిష్ వాళ్ళు, ఈ అనువాదకులు, వీళ్ళు కేవలం భారతీయ వైదిక సంస్కృతిని ధ్వంసం చేయడానికే ఒక వ్యూహంతో వ్యవహరించారు. ఆ విధంగా ఈ అబద్ధపు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు మ్యాక్స్ ముల్లర్. ఎవరి కోసం? బ్రతుకు తెరువు కోసం, బ్రిటిష్ వాళ్ళ కోసం. ఓకే. సో నిజానికి ఆర్యుల దండయాత్ర అంటే ఏం లేదు, హంబక్, అబద్ధం. ఓకే, శుద్ధ అబద్ధం. రైట్. ఇప్పుడు ఏదన్నా ఒక చరిత్రకు చెప్పాలి అంటే ఏదైనా ఆధారాలు ఉంటాయి కదా, శిలాశాసనాలు, పుస్తకాలు, గ్రంథాలు, ఏదో ఒకటి ఉంటుంది కదా. దీనికి ఏమన్నా ఉందా ఆధారం? నాకు తెలిసిన మటుకు ఈ ఆర్య అనార్య సిద్ధాంతానికి సంబంధించి ఆంగ్లేయులు ఒక్క రుజువు కాకపోతే ఒక్క రుజువు కూడా చూపించలేకపోయారు. ఓకే. ఎందుకంటే ఈ మ్యాక్స్ ముల్లరు ఈ ఆర్య అనార్య సిద్ధాంతాన్ని చెప్పే రోజుకు అసలుకు సింధు నాగరికత సంబంధించినటువంటి తవ్వకాలే జరగల. ఓకే ఓకే. సింధు నాగరికత తవ్వకాలు జరగనిటువంటి సమయంలో నువ్వు ఆర్య అనార్య సిద్ధాంతము ఏ విధమైనటువంటి పునాదుల మీద నిర్మించావు సిద్ధాంతాన్ని? కరెక్ట్. ఒక్క ఆధారం చూపించలేకపోయారు. చిట్ట చివరికి తను చనిపోయే ముందు పశ్చాత్తాపంతో కొన్ని నిజాలు చెప్పాడు. ఓకే. వాళ్ళ భార్యకు ఒక లేఖ రాశాడు. చాలా లేఖలు రాశాడు, చాలా విషయాలని లేఖల్లో రాసుకుంటూ వచ్చారు భార్యాభర్తలు. ఓకే. ఏం రాశాడు తెలుసా? ఆర్య జాతి అనేదే లేదు, ఆర్యులు భారతదేశంపై దండెత్తనే లేదు, ఇది బ్రతుకు తెరువు కోసం నేను ఆడిన అబద్ధం, పశ్చాత్తాపంతో ఈ ఉత్తరం రాస్తున్నాను అని చెప్పేసి ఉత్తరం రాశాడు భార్యకు. ఉంది, ఆ ఉత్తరం ఉంది. ఈ భార్య ఏం చేసింది? ఈ ఉత్తరాలన్నీ కలెక్ట్ చేసి ది లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ మ్యాక్స్ ముల్లర్ అని ఒక పుస్తకం ప్రచురం చేసింది, ఈ లెటర్లన్నీ కలిపి. ఇది ఇప్పుడు మీకు అమెజాన్లో దొరుకుతుంది, మీరు చదవచ్చు. నేను చెప్పింది ఒకే రహస్యం చెప్పాను. ఓకే. ఇట్లాంటి రహస్యాలు కళ్ళలో ఆ లెటర్స్లో మీరు చదువుతారు, ఆ పుస్తకంలో మీరు చదువుతారు. ఎంత దారుణం చూడండి. ఇంకొక భార్యకు రాసిన ఉత్తరంలో ఎంత నీట్గా, ఎంత క్లిస్టర్ క్లియర్గా ఆర్య జాతి అనేదే లేదు, దండయాత్రే చేయలేదు, బ్రతుకు తెరువు కోసం నేను సృష్టించిన ఒక సిద్ధాంతం, బ్రిటిష్ వాళ్ళు నాకు జీతం ఇస్తున్నారు కాబట్టి ఆ జీతం కోసం నేను చేసినటువంటి ఒక తప్పుడు పని, పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. ఓహో, అంటే ఆ కుట్ర ఇలా బయటపడిందా? ఇట్లే కాదు, ఇంకా చాలా రుజువులు కూడా ఉన్నాయా? ఓకే. ఎట్లా బయటపడింది అసలు? ఆర్య అంటే మన హిందూ సంస్కృతిలో ఒక గౌరవవాచకం, ఒక చాలా గొప్ప పదం అది. దాన్ని ద్రవిడులతో అంటే అనార్యులతో
ఘర్షణ దించేలాగా ఎట్లా కుట్ర డిజైన్ చేశారు వీళ్ళు అసలు? దీనికి ఏం జరిగిందంటే 1857లో ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేటువంటి ఒక పెద్ద తిరుగుబాటు చేశారు భారతీయులు. అవును, సిపాయిల తిరుగుబాటు. సిపాయిల తిరుగుబాటు అంటాం, కానీ సిపాయిల తిరుగుబాటు అనకూడదు. అనకూడదా? ఎందుకంటే భారతదేశం యావత్తు అందులో పాల్గొన్నారు కాబట్టి దీని అచ్చా, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నది. ఓకే స్వాతంత్రం కోసం జరిగిన మొట్టమొదటి ఉద్యమం. ఓకే. సో ఆ ఉద్యమం తర్వాత బ్రిటిష్ వాళ్ళ పునాదులు కదిలిపోయాయి, భయపడిపోయారు. కానీ దారుణంగా అణిచివేశారు. ఆలోచించారు, ఇటువంటి తిరుగుబాటు మళ్ళీ గిన జరిగితే మనం దీన్ని తట్టుకోలేము. బ్రిటిష్ వాడు ఎవడే కానీ ప్రాణాలతో ఇంగ్లాండ్ చేరలేడు. కాబట్టి మొట్టమొదట వీళ్ళను విభజించి మన చేతుల్లో పెట్టుకొని, మన కంట్రోల్లో, మన అండర్లో పెట్టుకొని వీళ్ళని పరిపాలించాలా అని చెప్పేసి ఈ ఆర్య అనార్య సిద్ధాంతాన్ని సృష్టించారు. 19వ శతాబ్దం మొదటి నుంచి వాళ్ళు విపరీతంగా ఈ సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ తమాషా ఏంటంటే అసలుకి ఈ పదము ఆర్య అనేటువంటి పదం ఎలా దొరికింది వాళ్లకు అంటే, మనం ఆలోచిస్తే ఋగ్వేదంలో ఈ ఆర్య అనేటువంటి పదం 36 చోట్ల కనిపిస్తుంది మనకు. ఓకే ఓకే. 36 చోట్ల ఆర్య అనేటువంటి పదం కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆర్య అనేటువంటి పదాన్ని తీసుకొని ఒక జాతిగా చిత్రీకరించి ఆర్యులు అనార్యులు అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి, ఆర్యులు నార్త్ ఇండియన్స్ అని, ద్రవిడులు సౌత్ ఇండియన్స్ అని మన మధ్యలో ఒక పెద్ద అగాధం సృష్టించి మనల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని పరిపాలించడానికి ప్రయత్నం చేసిన పెద్ద కుట్ర. ఓకే ఓకే. అయితే ఆర్య అని మనం, మీరు చెప్పారు ఇందాక, అవును, గొప్ప గొప్ప పండితులను గౌరవంగా మనం పిలిచేటువంటి ఒక పదం ఆర్య. సో దాన్ని ఈ విధంగా వాడి. అవును సార్. అంటే అన్నగారు వాళ్ళు ఎక్కడో వేల మైళ్ళ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, మన దగ్గరకు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళు ఈ వలసవాదాన్ని, ఈ దండయాత్రవాదాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? అదే మన భారతదేశాన్ని 2 భాగాలుగా విడగొట్టి, జాతులుగా విడగొట్టి, ఆర్యులుగా అనార్యులుగా, నార్త్ ఇండియా వాళ్ళు మీరు వాళ్ళతో కలవకుండా, సౌత్ ఇండియా వాళ్ళు ఆర్యులతో కలవకుండా, నార్త్ ఇండియా వాళ్ళతో కలవకుండా చేసి వీళ్ళని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ బదులు కూడా ద్రవిడియన్స్ అంటారు వీళ్ళు. అవును అవును, ఇప్పటికీ అంటున్నారు. అవును, హిందీ మాట్లాడమంటారు. అవును, ఇవన్నీ అప్పుడు వేసిన విషబీజాలే, అప్పుడు నాటినటువంటి విషబీజాలే. ఓకే. ఇందులో నేను ఒక మాట చెప్తున్నా, మ్యాక్సిములరు ఎంత ద్రోహం చేశాడంటే, తనకు అన్నం పెట్టిన సంస్కృతానికి, తనకు అన్నం పెట్టినటువంటి వేదాలకు అత్యంత దారుణమైనటువంటి ద్రోహం చేశాడు. కరెక్ట్. ఎంత బాధాకరం. సో బ్రిటిష్ వాళ్ళు ఏమో ఇది ఉంది అని చెప్తున్నారు కదా, మరి మన భారతీయ గ్రంథాలు మాత్రం ఇదేం లేదని చెప్తున్నాయి. ఇది లేదు, ఈ ఆర్యుల సిద్ధాంతం అనేది లేదు అని రుజువుపరచడానికి ఏమన్నా పుస్తకాలు ఉన్నాయా? మస్తుగా ఉన్నాయి. ఎందుకంటే అసలు మొట్టమొదటి రుజువులు ఏంటంటే 1856లో కరాచీ నుంచి లాహోర్కు ఈ బ్రిటిష్ వాళ్ళు రైల్వే లైన్ వేస్తున్నారు. ఆ సందర్భంగా కార్యక్రమాల్లో భాగంగా కొన్ని వేల కిలోమీటర్ల వరకు దూరం అతి నాణ్యమైన పెద్ద పెద్ద ఇటుకలు బయటపడినాయి. ఆ ఇటుకలతోనే వాళ్ళు రైల్వే స్టేషన్లు కూడా నిర్మాణం చేసుకున్నారు. ఆ విధంగా సింధు నాగరికతను ధ్వంసం చేశారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, బ్రిటిష్ పురాతత్వ శాస్త్ర డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి ఇవన్నీ చూసి, ఈ బయటపడినటువంటివన్నీ చూసి, అయ్యో దీని కింద పెద్ద పెద్ద నగరాలే ఉన్నట్టుగా ఉంది అని డౌట్ పడ్డాడు. ఇతను అంతకుముందు తక్షశిల, సారనాథలో త్రవ్వకాలు నిర్వహించాడు. అనుభవజ్ఞుడు, నిష్పక్షపాతంగా వ్యవహరించే మనిషి, ఆంగ్లేయుడైనా కూడా. ఆయనకు డౌట్ వచ్చి ఇక్కడ తవ్వకాలు చేపట్టాలని పర్మిషన్ తీసుకొని 1920లో తవ్వకాలు చేపట్టాడు. చేపడితే హరప్పా, మొహంజోదారో నగరాలు బయటపడ్డాయి. బయటపడితే అప్పుడు తెలిసింది, ఓ దుర్యోధనుడి భావమర్ది అయినటువంటి సైంధవుడు పరిపాలించిన సింధు ప్రదేశం ఇది. సింధు నాగరికత 5000 సంవత్సరాల కిందట వెళ్ళి విరిసినటువంటి సింధు నాగరికత ఉన్నటువంటి ప్రాంతం. 5000 సంవత్సరాల కిందట నాగరికత ఉంది ఇక్కడ. ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇదంతా శుద్ధ అబద్ధమని అప్పుడు తెలిసింది ప్రపంచానికి. ఇంత సత్యాన్ని ఆయన బహిర్గతమిచ్చాడు. పరిస్థితి అతన్ని ఒప్పుకోలే. నువ్వెట్లా మాకు తెలియకుండా ఇవన్నీ బహిర్గతం చేస్తావు? కానీ ఆయన మాత్రం నిష్పక్షపాతంగానే చెప్పాల్సింది చెప్పేశాడు. ఆయన కొద్దిగా ఆయన వెళ్ళిపోయాడు. ఓహో, గ్రేట్. ఆ విధంగా ప్రపంచానికి ఒక చరిత్ర తెలిసింది. సో ప్రభాకర్ గారు, ఇప్పుడు ఈ
బ్రిటిష్ చరిత్రకారులేమో ఈ ఆర్య అనార్య సిద్ధాంతం ఉంది అని వాళ్ళు బల్లగుద్ది వాదిస్తున్నారు. కానీ అసలు అలాంటిది ఏమీ లేదు అని చెప్పడానికి మనకేమైనా గ్రంథాలు, చారిత్రక గ్రంథాలు ఏమైనా సాక్ష్యాలుగా ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రముఖ చరిత్రకారుడు జిటి శ్రీకాంత్ అని ఒక పరిశోధకుడు, చరిత్రకారుడు. ఓకే. ఆయన ది ఆర్యన్ ఇన్వేషన్ ఏ థీరీ అనే ఒక గ్రంథాన్ని రాసి ప్రచురం చేశాడు. అది ఒకటి. దాన్ని చదివితే ఆర్యుల సిద్ధాంతం, ఆర్యన్ అసలు ఆర్యుల ఇదే మనుగడే అబద్ధము, ఉనికే అబద్ధము అనేది తెలుస్తుంది. దాని తర్వాత ది లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఆయన రాసిన లెటర్లు చదివినా కూడా మీకు తెలుస్తుంది. ఆయనే పశ్చాత్తాపంతో చాలా బాధను వ్యక్తపరుస్తూ తను చేసిన చాలా తప్పు పని అని చెప్పేసి ఆయన రాసుకున్నాడు. ఈ 2 పుస్తకాలను మనం చదివితే కూడా మనకు వాస్తవాలన్నీ తెలుస్తాయి. ఆర్యుల సిద్ధాంతం తప్పు అని. ఓకే. కానీ నిజంగా ఎంత పెద్ద అగాధం సృష్టించారు వాళ్ళు. ఈ రోజుకి మన మనసుల్లో ఉంది ఆర్యుడు ద్రవిడులు అనేది, ఆర్యులు ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. అది ఆ మనసు నుంచి పోదంత ఈజీగా. సో దీనివల్ల, ఈ సిద్ధాంతం వల్ల జరిగిన అతిపెద్ద ప్రమాదం ఏమై ఉంటుంది అన్నగారు? ప్రపంచంలోనే పెద్ద ప్రమాదం సంభవించింది. అవునా? ముఖ్యంగా ఏంటంటే ఈ మ్యాక్స్ ముల్లరు జర్మనీ వాడు. ఓకే. ఆర్యన్ సిద్ధాంతము ప్రవేశపెట్టింది ఇతనే, సృష్టించింది. అవును. జర్మనీ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఓహో మనది ఆర్యుల జాతి అని జర్మనీలో ఒక పెద్ద జాతీయవాదాన్ని సృష్టించుకున్నారు. ఓకే. ఈ జాతీయవాదాన్ని సృష్టించుకోవడం, హిట్లర్ ప్రపంచంలో మన జాతే ఉన్నతమైంది, మిగతా జాతులన్నీ పనికిమాలినటి అని అనుకుని భావించి ఆయన రెచ్చిపోయాడు. హిట్లర్ ఆర్యులు కాని వారినంతా ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఈ ఆర్యుల సిద్ధాంతం, మ్యాక్స్ ముల్లర్ సృష్టించినటువంటి సిద్ధాంతం ఈ ప్రపంచానికి ఒక హిట్లర్ని ఇచ్చింది, ఒక ప్రపంచ యుద్ధాన్ని ఇచ్చింది. ఈ మ్యాక్స్ ముల్లర్ సృష్టించినటువంటి ఈ సిద్ధాంతం బూమ్రాంగ్ అయ్యి మళ్ళీ పోయి మ్యాక్స్ ముల్లర్కి తగిలితే పారిపోయాడు, అడ్రస్ లేకుండా పోయాడు. అంత పెద్ద పెను ప్రమాదం సృష్టించాడు అతను. ఈ యొక్క సిద్ధాంతం వల్ల భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని పోయి ఇబ్బంది పడే పరిస్థితి. కాకపోతే ఇప్పటికీ ఆ విష బీజాలు మన దేశంలో ఉన్నాయి, ఇంకా నాటినారు కదా, పెరుగుతానే ఉన్నాయి. రైట్. ఈ హరప్ప మొహంజోదారో తవ్వకాలు ఏవైతే నగరాలు బయటపడ్డాయో దాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకున్నారంట కదా. అసలు ఏం చేశారు? చరిత్ర అట్లెట్లా అంటే వాళ్ళు అప్పుడు అక్కడ దొరికినటువంటి కొన్ని అవశేషాలను, ఆ ఇటుకలను వాళ్ళ కట్టడాలకు ఉపయోగించుకున్నారు. ఓకే. మళ్ళీ తర్వాత మొఘల్స్ కూడా అదే విధంగా మన కట్టడాలను వాళ్ళ కట్టడాలకు ఉపయోగించుకున్నారు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఆర్డి బెనర్జీ అని ప్రముఖ చరిత్రకారుడు, పరిశోధకుడు, ఓకే, పురాతత్వ శాస్త్రవేత్త, బ్రిటిష్ వాడు. ఆర్డి బెనర్జీ బ్రిటిష్ వాడా? బ్రిటిష్ వాడు. అతను మొహంజోదారో ఏ రిపోర్ట్ అని ఒక గ్రంథాన్ని ప్రచురం చేశాడు. ఆ గ్రంథాన్ని బ్రిటిష్ వాళ్ళు చదివి భయపడిపోయారు. ఒరే, ఈ పుస్తకం కింద బయటికి పోతే చాలా ఉపద్రవం వస్తుంది, చాలా ఇబ్బందులు, సమస్యలు తలెత్తుతాయని చెప్పేసి ఈ ఆర్డి బెనర్జీ మీద లేనిపోని ఆరోపణలన్నీ వేసి ఆయన సస్పెండ్ చేసి చాలా మానసికంగా క్షోభకు గురి చేస్తే ఆయన రాజీనామా చేసి పారిపోయాడు. అంత దుర్మార్గంగా సత్యాలను వాళ్ళు వెలుగు చూడకుండా సత్యాలను సమాధి చేయడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా ఆ మొహంజోదారో ఈ రిపోర్ట్ అనే పుస్తకంలో కూడా ఆర్య అనార్య సిద్ధాంతం తప్పని తెలిసిపోయింది. 5000 సంవత్సరాల క్రితమే సింధు నాగరికతలో హరప్ప, మొహంజోదారో అనేటువంటి నగరాలు వెళ్ళి విరిశాయి అనేటువంటి వాస్తవాలను, నిజాలను బయటపెట్టడం జరిగింది. వండర్ఫుల్. సో ఈ యొక్క ఆర్యుల దండయాత్ర, ఈ ఆర్యుల ఇది ఒక్కటే వలస సిద్ధాంతమే కాకుండా బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఎన్నో వక్రీకరణలు చేశారు, మన చరిత్రకు చాలా ద్రోహాలు చేశారని చెప్తారు. ఇంకా కొన్ని ఏమైనా ఉన్నాయా అన్నగారు అలాంటివి? దండిగా ఉన్నాయి. అందులో భారత జాతికి చేసిన పెద్ద ద్రోహం ఏంటంటే, ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తున్నటువంటి సమయం. ఓకే. ఆ సమయంలో వాళ్ళు క్రీస్తు శకం అనేటువంటి దాన్ని మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలకు అప్లై చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. ఓకే. ఉంటే ఏమైంది, అన్ని చోట్ల అప్లై చేయడానికి ఈజీగా ఉంది వాళ్ళకు, భారతదేశంలో అప్లై చేయడానికి కొంచెం కష్టమైంది. ఎందుకంటే ఇక్కడ విక్రమ శకం అని ఒకటి ఉంది. ఈ విక్రమ శకం అడ్డం వస్తుంది, ఏది క్రీస్తు శకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే.
కాబట్టి ఏం చేశారంటే ఇట్లా లాభం లేదు, విక్రమ శకాన్ని ఎత్తేద్దాం, ఓకే. రికార్డ్స్లో నుంచి విక్రమ శకాన్ని ఎత్తేద్దాం, బా విక్రమాదిత్యుని చరిత్రనే సమాధి చేసేద్దాం అని చెప్పేసి విక్రమ శకాన్ని తీసేశారు. విక్రమాదిత్యుని మొత్తం 100 సంవత్సరాల చరిత్రను తీసేశారు. బా బా భరత జాతికి గొప్ప ద్రోహం చేశారు. బా ఆ విధంగా క్రీస్తు శకం క్రీస్తు పూర్వాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగారు. ఇంప్లిమెంట్ చేశారు. ఉమ్, ఇది ముఖ్యంగా భావితరాలు అర్థం చేసుకోవాల్సినటువంటి గొప్ప విషయం. ఉమ్. అంతేకాకుండా ఇక్కడ ఏం Okay. జరిగిందంటే చిన్న తమాషా, ఎంత అబద్ధాలాడారంటే ఆ చరిత్రకారులు, అసలు విక్రమాదిత్యుడు క్యారెక్టరే లేదు, ఎగ్జాక్ట్లీ. అది కల్పన, అతను కేవలం చందమామ కథల్లో బేతాల కథలో ఒక రాజు, అతను నిజంగా భూమి మీద లేడు, విక్రమశకం అనేటువంటిది అబద్ధం అని మనల్ని భ్రమింపజేసి చరిత్రను వండి వార్చి బా. ఇంతకాలం మన చేత చదివించారండి. చాలా బాధాకరం. బా, 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 బా. అసలు లేనే లేదు. చరిత్ర సమాధి చేసేసారు. పుస్తకాల్లో ఉండాలి కదా. ఉండాలి, ఆ. లేకుండా చేశారుగా. ఈవెన్ వరాహ మిహిరుడు అనేటువంటి వ్యక్తిని కూడా పాఠ్యాంశంలో లేకుండా చేశారు. ఓయ్, ఆయన గురించి పాఠ్యాంశంలో ఉంటే విక్రమాదిత్యుని గురించి మనం తప్పనిసరిగా చెప్పాలి. అవును. సో వీడుంటే వాడిని చెప్పాలి, వాడుంటే వీడి గురించి చెప్పాలి. కాబట్టి ఇద్దరిని తీసి పరిద్దాం, పని అయిపోతుందని చెప్పేసి ఇద్దరిని తీసేశారు. రైట్. ఒకవేళ మీరు అన్నట్టుగా తీసేశారు అనుకుందాం, మరి ఈ విక్రమార్కుడి ఉనికికి సంబంధించిన బలమైన ఆధారాలు మీకు ఏమైనా తెలుసు? మస్తుగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు విక్రమాదిత్యుడు నిజం, విక్రమార్క శకం నిజం, విక్రమాదిత్యుడు సామ్రాట్ విక్రమాదిత్యుడు 100 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏకైక చక్రవర్తిగా పరిపాలించాడు. విక్రమాదిత్యుడు శకులను సర్వనాశం చేసేసాడు. విక్రమాదిత్యుడు నవరత్నాలను ఆస్థానంలో పోషించాడు. ఇవన్నీ చెప్పడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తెలుసని, కలహనుడు రాసినటువంటి రాజతరంగిణి, ఓకే, కాళిదాసు గ్రంథాలు, వరాహ మిహిరుడు రాసినటువంటి గ్రంథాలు, భవిష్య పురాణం, ది హిస్టరీ ఆఫ్ విక్రమాదిత్య అని కోటా వెంకటాచలం గారు రాశారు. అద్భుతమైనటువంటి పుస్తకం. ఇవన్నీ సాక్ష్యాలు. ఇవి కాకుండా ధ్రువ ధ్వజం, ఆయన నిర్మించిన ధ్రువ ధ్వజం, ఓకే, దీన్ని ఇప్పుడు కుతుబ్ మినార్ అంటున్నారు. దీని గురించి మాట్లాడతాం. ఓకే, ఓకే, ఓకే. అది నిర్మించింది విక్రమాదిత్యుడు, దాన్ని ఇప్పుడు కుతుబ్ మినార్ అంటున్నారు. సరే, అలాగే శకులను అసలుకు భూమి మీద లేకుండా రూపుమాపడం వల్ల ఆ విజయానికి గుర్తుగా విక్రమ శకం అనేటువంటిది అచ్చా మొదలైంది. ఇంత ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా కూడా విక్రమాదిత్యుడు ఒక కల్పిత కథ అని చందమామలో బేతాల కథల్లో తీసుకొచ్చి పెట్టి అంతటితో కన్ఫైన్ చేశారండి. ఒక్క భారతీయ చరిత్రకారుడు అనేది తప్పు అని చెప్పగలిగాడా? నోరు ఎత్తి చించుకొని మాట్లాడగలిగాడా? భారతీయుల పక్షాన పోరాడా? ఎక్కడ చరిత్రను కాపాడుకోవాలని ఒక తాపత్రయపడ్డా? లేదు. మనం స్వాతంత్ర అనంతర చరిత్రనే బోల్డ్ అనే వక్రీకరణలు. ఇక అప్పటి చరిత్ర వక్రీకరణ గురించి మనం ఇది ఎప్పుడుదండి? ఈ విక్రమాదిత్యుని చరిత్ర ఎప్పుడుది? ఈ భూమి మీద ఇస్లాం పుట్టక ముందుది. ఓకే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇంకా అప్పటికి ఇస్లాం పుట్టలేదు. ఓకే, ఇస్లాం పుట్టక ముందు చరిత్ర ఇది. బా అటువంటి చరిత్రలో లేకుండా సమాధి చేసేసి, రికార్డులలో నుంచి తొలగించేసి, పాఠ్యాంశాలు లేకుండా చేసి, భవిష్యత్తు తరాలకి అసలు అంధకారం సృష్టించారు. మన యొక్క వైదిక సంస్కృతిని ధ్వంసం చేశారు. బా ఇంతకు మించిన పెద్ద ద్రోహం ఇంకొకటి లేదు నిజంగా. సో అసలు విక్రమాదిత్యుడు అనే పేరు వింటేనే అసలు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అసలు ఏంటి అసలు ఆయన విస్తరణ ఎలా జరిగింది, ఆయన గాథ కొంచెం ఇంకా వివరంగా చెప్పండి, మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు సామ్రాట్ విక్రమాదిత్యుడి తండ్రి పేరు గంధర్వసేనుడు. ఓహో, ఇది చందమామ కథ కాదు, అవును, చరిత్ర, వాస్తవం, రైట్, వాస్తవ కథ. తండ్రి గంధర్వసేనుడు, తల్లి వీరమతి. విక్రమాదిత్యుడు 19 సంవత్సరాలకే అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఓకే, మాల్వా రాజ్యాన్ని, ఉజ్జయిని రాజధానిగా అతను 100 సంవత్సరాలు పరిపాలించిన ఏకైక భారతీయ చక్రవర్తి. 100 సంవత్సరాలు పరిపాలించిన ఏకైక భారతీయ చక్రవర్తి. ఈ విక్రమాదిత్యుని భార్య పేరు వీరలక్ష్మీదేవి. ఓకే, ఈ మా ఊరు ఏదంటే ఇప్పుడు అజ్మీర్ అని చెప్తున్నాం, అప్పుడు అజ్మహర్ యువరాణి, ఇప్పుడు అది అజ్మీర్ అయింది. ఓకే, ఈయన 82 BCE నుండి 91 CE వరకు కామన్ ఎరా
CE వరకు పరిపాలించాడు ఓకే. ఈ దేశాన్ని. ఆయన అశ్వమేధ యాగం చేశాడు. ఆయన ఆస్థానంలో నవరత్నాలు అనేటువంటి విఘ్నులు, పండితులు వీళ్ళంతా కూడా విజ్ఞాన ఖనులు ఉండేవాళ్ళు. శకులను రూపుమాపితే ఆ యొక్క విజయానికి గుర్తుగా విక్రమశకం అనేటువంటిది ఆవిర్భావన చేయడం జరిగింది. ఓకే. ఇకపోతే ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి కాల గణన చేసినటువంటి క్యాలెండర్ను తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు? ఈయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు వరాహమిహిరుడు, క్లాస్మేట్. ఇద్దరు కలిసి చదువుకున్నారు. కానీ అతను గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు కాబట్టి ఆయన చేత ప్రపంచంలోనే మొట్టమొదటి కాలగణన చేసి క్యాలెండర్ను తయారు చేసింది రాజా విక్రమాదిత్యుడు. ఓకే. ఈ రాజా విక్రమాదిత్యుని సమకాలికుడు ఎవరు అంటే జూలియస్ సీజర్. ఈ క్యాలెండర్ను పెట్టుకొని వాళ్ళు కూడా క్యాలెండర్ తయారు చేసుకున్నారు. గ్రెగోరియన్ క్యాలెండర్. ఓకే. ఆ క్యాలెండర్ను బేస్ చేసుకొని బ్రిటిష్ వాళ్ళు కూడా క్యాలెండర్లు తయారు చేసుకున్నారు. బ్రిటిష్ వారికి 1751 సంవత్సరం వరకు క్యాలెండర్ లేదు. ఈ క్యాలెండర్ను, మన క్యాలెండర్ను, వాళ్ళ క్యాలెండర్ను కాపీ కొట్టి ఒక క్యాలెండర్ను తయారు చేసుకొని బ్రిటిష్ క్యాలెండర్ యాక్ట్ అని కూడా తీసుకొని వచ్చి అన్ని పాఠశాలల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆ క్యాలెండర్ను పెట్టి అందరూ దాన్ని ఫాలో అయ్యేలా చేశాడు. సో ఆ విధంగా అతనికి ఒక పరిపూర్ణమైనటువంటి చరిత్ర ఉంది రాజా విక్రమాదిత్య. రైట్. ఆయన కుతుబ్ మినార్ విషయంలో కూడా అది ఆయనే కట్టించాడు. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, మరి చరిత్ర వేరే చెప్తుంది. ఏంటి దాని వెనుక ఉన్న వివాదం ఏంటి? ఇదే నేను చెప్పేది అంటే చరిత్రకారుల మౌనమే వీటికి అన్నిటికి కారణం. మన భారతీయ చరిత్రకారులు మౌనం వహించడం వల్ల జరిగినటువంటి పెద్ద పెద్ద తప్పిదాలు ఇవన్నీ కూడా. ఓకే. కుతుబ్ అంటే అంతరిక్షం. ఓకే. దేంట్లో? వాళ్ళ యొక్క భాషలో, ఉర్దూ భాషలో. అచ్చా. వీళ్ళేమనుకున్నారు, వక్రీకరించారు అంటే గోరీ మహమ్మద్ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ గోరీ సాధించిన విజయానికి గాను జ్ఞాపకంగా ఈ కుతుబ్ మినారు నిర్మించాడు కాబట్టి దీని పేరు కుతుబ్ మినార్ అని పేరు వచ్చిందని ఒక కల్పిత కథను సృష్టించారు. సృష్టించి ఆ యొక్క మినార్కు కొన్ని ఇటుకలు తొలగించి ఉర్దూలో రాసినటువంటి అక్షరాలను అక్కడ పెట్టి ఇది కుతుబ్ మినార్ అన్నారు. ఇది ఎంత నవ్వులాటగా ఉంటుందంటే నేను కుతుబ్ మినార్ వెళ్ళి ఢిల్లీలో చూసారా? ఓకే. ఈ కుతుబ్ మినార్ను ఒరిజినల్ పేరు, దీని పేరు ధ్రువధ్వజం. ధ్రువ నక్షత్రం ఉండే. అవును. ధ్రువ నక్షత్రం ఆకాశంలో స్థిరంగా ఉంటుంది. అవును. అందుకని దాని పేరు ధ్రువ ధ్వజం అని పేరు పెట్టారు. ఓకే. ఇది 7 అంతస్తుల మినార్. 7 అంతస్తులు దేనికి అంటే 7 అంతస్తులు వారానికి 7 రోజులకు గుర్తు. ఈ 7 అంతస్తులు కింది నుంచి ఎక్కుకుంటూ పోవడానికి మెట్లు ఉన్నాయి 360. సంవత్సరానికి 360 రోజులతో సమానంగా. అలాగే ఆ మినార్ చుట్టూ 27 ఆలయాలను నిర్మించారు. ఇప్పుడు మీరు చూడొచ్చు అవశేషాలు, ఆలయాలను చూపించి. ఇప్పుడు కుతుబ్ మినార్ కడితే ఆలయాలు మనం ఎందుకు కట్టుకుంటాం? పిచ్చా మనకేమన్నా? కరెక్ట్. 27 ఆలయాలు 27 నక్షత్ర అధిదేవతలకు మనం నిర్మాణం చేసుకున్నాం. ఒక బ్రిటిష్ అధికారి విమానంలో ఏరియల్ ఫోటోగ్రఫీ తీస్తే ఆ కుతుబ్ మినారు కలువ పువ్వు ఆకారంలో కనబడింది. 24 రేఖలు ఉన్నటువంటి కలువ పువ్వు ఆకారంలో కనిపించింది. ఆ 24 రేఖలు దేనికి సమానం? 24 గంటలు. ఇది కాలంతో ముడిపడినటువంటి ఒక నిర్మాణం, వైదిక నిర్మాణం, ఇస్లామిక్ నిర్మాణం కాదు. ఓకే. ఇక్కడ ఏమైందంటే పరిశోధకులు దీన్ని వెలికి తీద్దాం, వాస్తవ చరిత్రను బయటికి చెప్దాం అనేటువంటి ఆలోచన చేయలే. వాళ్ళ కొద్ది వాళ్ళు గమ్ము నోరు మూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. ఇది వాళ్ళ కట్టడం అంటారు, మనకెందుకు గలాట అని చెప్పేసి. ఆ విధంగా వరాహ మిహిరుడి కోసం నిర్మాణం చేసినటువంటి ఒక కట్టడం. ఆ ప్రాంతాన్ని ఏమంటారు తెలుసా నీకు? మిహిరావళి అంటాం. ఏమంటాం? మిహిరావళి. ఇప్పుడు అది ఏమైంది? మెహరోలి అయింది.
ఆ మిహిరావళి మెహరోలి అయింది. ఇది ఒక పెద్ద అంతరిక్ష పరిశోధనా కేంద్రం. ఉమ్, ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి అంతరిక్ష పరిశోధనా కేంద్రం. ఓకే. ఇస్లాం అనేటువంటిది పుట్టక ముందు నిర్మాణం జరిగినటువంటిది. ఆ, అదే ప్రాంగణంలో ఎప్పటికీ ఏ కాలంలో త్రుప్పు పట్టని ఒక ఇనుప ధ్వజం కూడా ఉంది. అవును. అది ఎలా జరిగిందన్న అసలు ఇనుమేంటి తుప్పు పట్టకపోవడం ఏంటి? మరి అలాంటిది వీళ్ళు ఇస్లాం కట్టడం అయితే అలాంటివి చాలా చోట్ల వాళ్ళు నిర్మాణం చేసి చేయాలి కదా. ఆ, మరి ఈ కుతుబ్ మినార్ నిర్మాణం వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా ఉమ్, అనేటువంటిది ఒకటి తేలాలి. ఓకే. ఇప్పుడు భట్నాగర్ అని ఒక చరిత్రక పరిశోధకుడు 1977లో అనుకుంటా ఓకే. ఈ యొక్క చరిత్రనంతా పరిశోధించేసి ఒక రీసెర్చ్ పేపర్ను గవర్నమెంట్కి సబ్మిట్ చేశాడు. ఉమ్, ఇది వాస్తవంగా ఇస్లామిక్ కట్టడం కాదు, ఇది వైదిక హిందువులది. నిర్మాణం, ఉమ్, ఇది ఒక అంతరిక్ష పరిశోధనాలయం, దీని నిర్మాణం పలానా సంవత్సరంలో జరిగింది, క్రీస్తు పూర్వమే జరిగింది, ఏమి ఉమ్, ఇది ఇందుకోసం ఇది నక్షత్ర పరిశోధన అంతరిక్ష పరిశోధనాలయం కేంద్రం అని చెప్పేసి. కానీ ఆ యొక్క రిపోర్టును వీళ్ళు దాచిపెట్టి బయటికి పంపకుండా చేశారు. ఎందుకంటే ఇప్పుడు విక్రమాదిత్యుని చరిత్రను రాయాలంటే ప్రపంచ చరిత్రనే తీసి రాయాలి. అవును. అంత పని ఎవడు చేస్తాడు? చేయరు. మరుగున పడిపోయిన చరిత్ర, అందరూ ఇదే నమ్ముతున్నారు, ఇదే చదువుకుంటున్నారు. కానీ ఊరికి మనం ఎందుకు తలకెత్తుకోవాలా అని చెప్పేసి అందరూ దొంగకు తెలివిట్టినట్లు ఉన్నారు. మాలాంటి చరిత్రకారులకు బాధేస్తుంది. మేము కూడా అబద్ధ చరిత్రను చదువుకున్నారు, బాధేస్తుంది మాకు. కనీసం భావితరాలకైనా ఈ విషయాలను తెలియచేయకపోతే మనం నిజంగా ద్రోహులం అవుతాం. నిజంగా ఈ క్యాలెండర్ స్టోరీ కూడా అంతేగా. ఇది క్యాలెండర్ బ్రిటిష్ వాళ్ళ క్యాలెండర్ కూడా అంతేగా. శాలివాహన శకం ఉండే మనకు, ఈ విక్రమ శకం ఉండే. వీటికన్నా ఇవి ఎంత పురాతనమైన అన్నగారు ఈ బ్రిటిష్ వాళ్ళ క్యాలెండర్ కంటే. అసలు ఇస్లాము క్రైస్తవం పుట్టక ముందు నుంచి కదా. బాబా. అందుకని అంత పురాతన చరిత్ర కాబట్టి ప్రజలు పెద్దగా పట్టించుకోరలే అనుకున్నారు వీళ్ళు. అందుకనే విక్రమాదిత్యుని అసలుకు మధ్యప్రదేశ్లో ఉజ్జయిని అండి. ఇంకొక అద్భుతమైన విషయం, మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళు ఏం చేశారంటే గ్రీన్విచ్ మీన్ టైం అని ఇప్పుడు పెట్టారు. అవును. కాలరేఖ లండన్లో నుంచే ప్రారంభమవుతుంది అని. అది ఎంత తప్పంటే కాలరేఖ ప్రపంచంలో ప్రారంభమయ్యేది ఉజ్జయినిలో. దానికి ఆధారం ఏమంటారు అంటే మహాకాలుడు, మహాకాళి, కాలభైరవుడు, ఈ ముగ్గురు అక్కడ ఉజ్జయినిలో ఉన్నారు. కాలానికి ప్రతీకలు. ఓకే. కాలరేఖ అక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి అక్కడ మనం ఏం చేసామంటే ఉజ్జయిని మీన్ టైం అన్నాం. ఆ ఉజ్జయిని మీన్ టైంను తీసుకొని పోయి వాళ్ళు ఆపాదించుకొని లేదు గ్రీన్విచ్ మీన్ టైం అని చెప్పేసి వాళ్ళు రాసుకున్నారు. ఒక్క చరిత్రకారుడు కాబట్టి ఒక్క చరిత్రకారుడు దీన్ని విభేదించడం కానీ ఖండించడం కానీ చేయలేదు. మా ముందర చదువు చెప్పినటువంటి ప్రొఫెసర్లు, మహాజ్ఞానులు కూడా అందరూ ఈ అబద్ధ చరిత్రనే ప్రచారం చేస్తూ పోయారు తప్ప వాస్తవ చరిత్రనే వచ్చారు. మీరు చూడండి ఉజ్జయినికి పోతే ఉజ్జయినిలో మీకు మహాకాలుడే, శివుడు మహాకాలుడు, అమ్మవారు మహాకాళి, అక్కడ కాలభైరవుడు, ఈ ముగ్గురు కాలానికి ప్రతీకలు. అందుకనే అక్కడి నుంచే కాలరేఖ ప్రారంభం అవుతుంది. నువ్వు ఆ కాలరేఖ ప్రారంభమయ్యే ప్రదేశాన్ని కూడా నువ్వు అక్కడ వీళ్ళని అడుగుతే ఎవరు గైడ్లను చూపిస్తారు. ఏమండి, రాజా విక్రమాదిత్యుడు వాడినటువంటి సింహాసనం అక్కడ ఎప్పటికి కనిపిస్తుందండి. అవునా? అది కొన్ని కారణాంతరాల వల్ల అది పాషాణం అయిపోయింది, రాయిగా మారిపోయింది. ఓకే. అది ఇప్పటికి కనిపిస్తుంది. అక్కడ అన్నదానం, అఖండ భజన జరుగుతూనే ఉంటుంది. నా ప్రదేశాన్ని కూడా చూడొచ్చు. అచ్చా. కాళిదాస్ కూడా నీకు మధ్యప్రదేశ్ వాడే. అచ్చా. ఏ కాళిదాస్ అయితే ఈ మేకలు కాచుకుంటూ తిరుగుతున్నటువంటి కాళిదాసుకు అమ్మవారు నాలిక మీద బీజాక్షరం రాసి గొప్ప కవిగా తీర్చిదిద్దినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశ చరిత్రను మనం మర్చిపోతామండి. ఇవన్నీ రుజువులు కావా? మరి సో చూడండి అన్నగారు, చరిత్ర ఎంత అబద్ధము అంటే, చరిత్ర అంటే గెలిచిన వాళ్ళు రాసిన ఒక అబద్ధం అంతేగా. ఇప్పుడు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న దాని ప్రకారం అయితే గెలిచిన వాళ్ళు రాసిన ఒక అబద్ధం, గెలిచిన వాళ్ళు రాయించుకున్న ఒక అబద్ధాన్ని రాయించుకున్నారు తమకు అనుకూలంగా. రైట్. సో ఇప్పటికైనా మనం భారతీయులను చేయాల్సింది ఏంటంటే,
మన కోసం రాయబడ్డ ఈ అబద్ధపు విష ప్రచారాన్ని నమ్మకుండా చరిత్ర మూలాల్లోకి వెళ్ళాలి, పరిశోధించడం మొదలు పెట్టాలి. ఇప్పటికైనా సరే మన పాత చరిత్రకారులు ఎందుకు మొద్దు నిద్రపోయారో, ఎందుకు భయపడ్డారో, ఎందుకు ఆగిపోయారో తెలియదు, కానీ అట్లీస్ట్ ఇకనైనా మన మూలాల్ని, మన చరిత్రల్ని మనం తవ్వి నిజాలేంటో వెలికి తీసుకోవాలి. ఇది నిద్రపోతున్న భారతీయులకు ఒక హెచ్చరిక లాంటిది. ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పిన విషయాలు చాలా విస్మయపరిచే ఒక నిజాలు. వీటిని మనం తెలుసుకోవాలి ప్రతి భారతీయుడు. ఎందుకంటే మన నిజమైన చరిత్ర మనం తెలుసుకోకపోతే ఇంకేముంటుంది అసలు. కానీ చివరిలో ఒక ఒక మాట అస్తిత్వం చెప్తాను. అది. ప్రపంచంలో సామ్రాట్ రాజా విక్రమాదిత్యుని లాంటి చక్రవర్తికి జరిగినంత అన్యాయం ప్రపంచంలో ఇంకెవ్వరికి జరగల. ఇంత ద్రోహం ఎవరికి జరగల. బాధేస్తుంది. రైట్. ఇకనైనా మన వాళ్ళు ఎవరైనా ప్రయత్నిస్తారేమో చూడాలి. సంతోషం. ఈ భావితరాల ఇప్పుడు స్టూడెంట్స్ కొత్త తరాలు. థ్యాంక్ యూ అన్నగారు, చాలా అద్భుతమైన విషయాలు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, మన వక్రీకరణ గురైన మన భారతీయ చరిత్ర మీద, ముఖ్యంగా ఆర్యులు అనార్యులు విక్రమాదిత్యుడి యొక్క చరిత్ర మీద డాక్టర్ ప్రభాకర్ గారి అద్భుతమైన విశ్లేషణ, అద్భుతమైన చారిత్రక ఆధారాలు. సో ఇట్లాంటివి మనకు ఎంతో కనువిప్పు, ఎంతో చైతన్యం కలిగించాల్సిన విషయం. థ్యాంక్ యూ సార్, మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.